హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేఘనా యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. మేము ఇప్పుడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి, ఇదే ఆలయం. ఇదేనండి మెట్ల మార్గము. స్వామివారి పాదాలకు నమస్కరించుకొని ఇంకా మెట్లు ఎక్కి అయితే వెళ్ళాలి. అదిగోండి మా పిల్లలు నమస్కారం అయితే చేసుకుంటున్నారు స్వామివారి పాదాలకి. చాలా బాగుంది కదండి, అచ్చం భూమి మీదకి దిగిన స్వామివారి పాదాలు. 200 మెట్లు అయితే ఉంటాయండి పై గుడి దాకా వెళ్ళటానికి. మా పిల్లలైతే ఆడుతూ పాడుతూ చకచక ఎక్కేశారు మెట్లయితే. మెట్లయితే ఎక్కేసామండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. కనిపించేదేనండి కౌంటరు. అది గర్భమంతుడు. ఆ స్వామివారికి దర్శనం చేసుకొని అయితే వెళ్ళాలి. ఇదిగోండి కౌంటర్ దగ్గరికి వచ్చి మేమైతే 500 రూపాయల టికెట్ అయితే తీసుకున్నామండి. 500 రూపాయల టికెట్ తీసుకుంటే కనుక స్వామివారి లడ్డు అలాగే వస్త్రాలు ఇస్తారు. గర్భగుడి దాకా వెళ్ళొచ్చు. స్వామివారి వస్త్రాలు మీద వేస్తారు. ఇదిగోండి మా భర్తకి మా పిల్లాడికి వేశారండి వస్త్రాలు. అలా దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసాం. కనిపించేదేనండి ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది. ఇదేనండి గుడి. గుడి మొత్తం ఇదే, ఇలానే ఉంటుందండి. చాలా బాగుంది ప్రశాంతంగా. ఇదిగోండి వరాహ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇదిగోండి గోశాల. ఇదిగోండి నీళ్ళల్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి. చాలా బాగుందండి. మేమైతే ఈవినింగ్ 5 కల్లా వెళ్ళాము. ఇంకాస్త లేట్గా వెళ్ళినట్టయితే లైటింగ్లో చాలా బాగుండేది. చాలామంది అన్నారు లైటింగ్లో చాలా బాగుంటుంది విగ్రహం అని. మాకు ఇంకా టైం సరిపోక మేమైతే ఈవినింగ్ 5 కల్లా చూసేసి వచ్చేసాము. అందరూ కాయిన్స్ అయితే వేస్తున్నారు. నేను కూడా వేసాను. స్వామివారి కిరీటం మీద అయితే పడింది. ఇదిగో అండి ఆ వాటర్లో 4 దిక్కులన 4 విగ్రహాలు అయితే ఉన్నాయండి స్వామివారి. ఇదిగోండి స్వామివారి పాదాలు, శంకుచక్ర నామము. ఇక్కడ దీపాలైతే వెలిగిస్తారంట. అదిగోండి మా పిల్లలు మా హస్బెండ్ కూర్చొని అయితే ఉన్నారు. ఇదిగోండి మొత్తము చాలా అంటే చాలా బాగుంది.
మీరు గనక ఎవరన్నా వెళ్ళి చూడాలి అనుకుంటే మాత్రం ఈవినింగ్ 5 తర్వాత మాత్రం వెళ్ళండి. లైటింగ్లో చాలా బాగుంటుందంట. మాకైతే దూరం అయ్యేటప్పటికి జర్నీకి టైం సరిపోదని చెప్పి మేము వచ్చేసాము. నైట్ అయ్యేదాకా అయితే ఉండలేదు. ఎవరైనా చూడాలనుకుంటే నైట్ పూట వెళ్ళి చూడండి. దర్శనం అయితే అయిపోయింది. రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. దర్శనం అయితే బాగా జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామిని అయితే చాలా బాగా చూసాము కన్నులారా. చాలా అయితే ఆనందంగా ఉంది. ఇదేనండి స్వర్ణగిరి ఆలయం గురించి నేను చెప్పాలనుకున్నది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.